హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జేకే రాజేశ్వరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇది మురుడేశ్వర్ టెంపుల్ వ్లాగ్ అనమాట. లాస్ట్ వ్లాగ్ వచ్చేసి గోకర్ణ వ్లాగ్. గోకర్ణ టెంపుల్ నుంచి దర్శనం చేసుకొని అక్కడి నుంచి నైట్ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ మేము అక్కడ దర్శనంకి వెళ్ళేసరికి నైట్. మేము ఇంకా దగ్గర 8:30 ఆ టైంకి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ అనమాట మురుడేశ్వర్కి. గోకర్ణ నుంచి అక్కడ స్టార్ట్ అయ్యి మేము మురుడేశ్వర్ వచ్చేసరికి 10:30 అలా అయిపోయింది అనమాట. వచ్చేసి హౌస్ స్టేయింగ్ కోసం అక్కడ మొత్తం అటు ఇటు తిరిగామన్నమాట. ఎక్కడ మంచి బీచ్ పాయింట్ ఉన్న కావాలని చెప్పేసి కాటేజ్ అయితే ఇదే అనమాట మేమున్న కాటేజ్ అనమాట. మేము తీసుకున్న కాటేజ్కి ఎదురుగానే బీచ్ ఉందన్నమాట. నైట్ టైం మేము వచ్చేసరికి అక్కడ ఏంటంటే కార్లో కూర్చొని ఉన్నాం. మా హస్బెండ్ మాట్లాడడానికి లోపలికి వెళ్ళారనమాట. అయితే అక్కడ ఈ బీచ్ అనమాట. అయితే అది చీకట్లో ఏం కనిపించట్లేదు. అయితే సౌండ్ వస్తుంటే ఏం సౌండా అని అనుకున్నాను. తర్వాత కార్ దిగిన తర్వాత బీచ్ వాటర్ సౌండ్ అని అర్థమైంది అనమాట. భలే కామెడీ అనిపించింది. అప్పుడు ఎర్లీ మార్నింగే లేచేసాం అనమాట. మార్నింగ్ బీచ్ వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేచాము. మా హస్బెండ్ ఏమో ఇంకా కార్ మొత్తం కొంచెం సెట్ చేసుకుందాం అని చెప్పి బయటకు వెళ్ళారు. మేమేమో కొంచెం పిల్లల్ని రెడీ చేస్తూ ఎర్లీ మార్నింగ్ అంతా బీచ్ కొంచెం చూస్తూ లోపల నుంచి అక్కడ మాకు విండో ఉందన్నమాట. అక్కడి నుంచి చూస్తూ కొంచెం పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అందరం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. ఇది ఇక్కడ మేము తీసుకున్న హౌస్ దగ్గర నుంచి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఇది మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాం అన్నమాట. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రాజగోపురం అన్నమాట. అయితే మేము మార్నింగ్ కదా, ఇప్పుడే సన్ రైజ్ అవుతుందని చెప్పి మేము ఇక్కడ 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అందుకని మేము రాజగోపురం పైకి వెళ్ళి ముందు ఆ వ్యూ పాయింట్స్ చూద్దామని చెప్పేసి మేము పైకి వెళ్ళాము. ఇక్కడ రాజగోపురం పైకి వెళ్ళడానికి 10 రూపీస్ టికెట్ అనమాట. మేము ఇంకా టికెట్ తీసుకొని లిఫ్ట్ ఫెసిలిటీ ఉందన్నమాట. 18th floor వరకు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఇంకా లిఫ్ట్ ఎక్కేసి 18th floorకి వెళ్ళేసి అక్కడ నుంచి విండోస్లో నుంచి వ్యూ పాయింట్స్ చూడడానికి ఉంది. మా హస్బెండ్ వెళ్ళేసి టికెట్స్ తీసుకొని వచ్చాడనమాట. ఇంకా మేము ఇప్పుడు లిఫ్ట్ ఎక్కేసాము. ఇంకా 18th floorకి వెళ్ళాలి ఇప్పుడు పైకి. ఎయిటీన్త్ ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఏంటి ఆ వ్యూ పాయింట్స్ అంటే, ఒకవైపు సిటీ వ్యూ, ఒకవైపు ఏమో సముద్రం, ఒకవైపు ఏమో శివుడు కనిపిస్తాడు. ఈ వ్యూ పాయింట్స్ అన్నమాట. అయితే ఈ రాజగోపురంకి చుట్టూ ఒక గ్రిల్స్ లాగా ఏర్పాటు చేశాను అనమాట. ఇక్కడ నుంచి వీడియో తీయడానికి మధ్యలో ఆ గ్రిల్స్ అడ్డం వస్తున్నాయి అనమాట. ఇంకా దానివల్ల ఇంకా అలానే తీసేసాను అనమాట వీడియోని. మురుడేశ్వర్ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటంటే, రావణాసురుడు తన తల్లికి శివలింగాన్ని బహుకరిద్దామని చెప్పేసి పరమేశ్వరుని ఘోర తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రసన్నమయ్యి ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఆత్మలింగం కింద ఎక్కడ పెట్టవద్దని, కింద పెడితే అది భూమిలోకి వెళ్ళిపోతుందని, తర్వాత లేపలేవని చెప్తాడు. అలా చెప్పి పరమేశ్వరుడు మాయమవుతాడు. రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు బయలుదేరతాడు. దేవతలందరూ ఆత్మలింగం లంకకు చేరితే తమకు మంచి జరగదని చెప్పి అనుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి విన్నవించుకోగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డు పెడతాడు. శ్రీ మహావిష్ణువు అప్పుడు చీకటి పడినట్టు అవుతుంది. సంధ్య వార్చుకోవాలని చెప్పి చూస్తుండగా ఈ లోపల బాలబ్రాహ్మణుడి వేషంలో వినాయకుడు అటువైపుగా వస్తాడు. అయితే రావణాసురుడు వినాయకుడిని, బాలబ్రాహ్మణుడి వేషంలో ఉన్న వినాయకుడిని చూసి ఈ ఆత్మలింగాన్ని పట్టుకోమని, ఎట్టి పరిస్థితిలో కింద పెట్టవద్దని, నేను సంధ్యపార్చుకొని వస్తానని చెప్తాడు. సరే అని అంటాడు. అయితే ఈ లింగాన్ని నేను ఎక్కువసేపు మొయ్యలేను, త్వరగా రావాలి, నేను 3 సార్లు పిలిచేటప్పటికి రాకపోతే కింద పెట్టేస్తానని బాలబ్రాహ్మణ వేషంలో ఉన్న వినాయకుడు చెప్తాడు. సరే అని చెప్పి సంధ్య పార్చుకోవడానికి వెళ్తాడు. అయితే రావణాసుడు వెళ్ళిన కొద్దిసేపటికే వినాయకుడు రావణ 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 అని పిలుస్తాడు. రావణాసుడు వచ్చేసరికి కింద పెట్టేస్తాడు. అది చూసి రావణాసుడు కోపంతో వినాయకుడు నెత్తి మీద కొడతాడు. వినాయకుడు ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టిన చోటు గోకర్ణ. రావణాసుడు ఆత్మలింగాన్ని పైకి ఎత్తబోతాడు. ఎంత ఎత్తినా పైకి రాదన్నమాట. అప్పుడు కోపంతో లింగం పైన ఉన్నాయి అన్ని అటు ఇటు విసురుతాడనమాట. అయితే వస్త్రం పడిన చోటు వచ్చేసి మురుడేశ్వర్ అనమాట. మురుడు అంటే వస్త్రం అని కన్నడలో, అది అలా మురుడేశ్వర్గా మారిందనమాట. ఇది అనమాట చరిత్ర వచ్చేసి మురుడేశ్వర్కి గోకర్ణ టెంపుల్ చరిత్ర. మేము స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసి ఇంకా పైన ఉన్న పెద్ద శివయ్యని దర్శనం చేసుకున్నాం అన్నమాట.
ఇంకా గుడి నుంచి ఇక రూమ్కి వచ్చేసి మళ్ళీ మా డ్రెస్ గెటప్ అంతా మార్చేసుకొని ఇక బీచ్లోకి వెళ్ళిపోయామన్నమాట. మా కాటేజ్ ఎదురుగానే బీచ్ ఉందన్నమాట. ఫస్ట్ ఇంకా అక్కడ నుంచి స్ట్రైట్గా బయటకు వచ్చేసి బీచ్ లోపలికి వచ్చేసామన్నమాట. అక్కడ కొంచెం అలా స్పీడ్ ఉందన్నమాట. అప్పుడు మొత్తం చాలా గవ్వలు ఉన్నాయన్నమాట. భలే ఉన్నాయి గవ్వలు అన్ని, చిన్ని చిన్ని గవ్వలన్నీ ఏరుకున్నాం కొద్దిసేపు. అక్కడికి వచ్చేపు ఇంకా అక్కడ ఆడుకొని అలా బీచ్ లో నడుచుకుంటూ అక్కడ టెంపుల్ దాకా చిన్నగా నడుచుకుంటూ నీళ్ళలో ఆడుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ షాప్స్ ఇక్కడ టెంపుల్ దగ్గర దాకా వచ్చేసాము. ఇక్కడ షాప్స్ ఉన్నాయి. అందరం సోడా తాగామన్నమాట. సోడా తాగాం. తర్వాత అక్కడ మా వాడు బీచ్ లో ఆడుకోవాలి, ఇల్లులు కట్టుకోవాలి అని చెప్పేసి ఉసుకలో అంటే అక్కడ వాడికి కావాల్సిన ఆడుకునేవి అన్నమాట. కిట్ ఉంటే అది కొన్నామన్నమాట. ఒక చిన్న బకెట్, దానికి షేప్స్ చేసే క్రాబ్, ఫిషెస్, బటర్ఫ్లైస్, ఒక చిన్న బకెట్ అన్ని వచ్చాయన్నమాట. కొద్దిసేపు అక్కడ ఉసుకలో కూర్చొని చిన్నపిల్లల మా వాడితో పాటు 2 పిల్లలతో ఆడుకున్నాం కొద్దిసేపు. అక్కడ ఉసుక అంతా బాగా తడిగా ఉండటం వల్ల ఏం చేయడానికి రాలేదు. కాసేపు ఇక అలానే ఉసుకలో ఆడేసి మళ్ళీ అక్కడ మొత్తం అవన్నీ అక్కడ బీచ్ వాటర్ లోనే కడిగేసి కాసేపు ఆడాము. మళ్ళీ ఫొటోస్ దిగాము.
తర్వాత అందరూ అదే బకెట్తో వాటర్ మీద పోసుకున్నాము. ఫుల్గా ఆడుకుని మా వాడు పాపని ఫుల్గా తడిపేశాడు. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి వాటర్ అంతా లైట్గా గోరువెచ్చ వేడిగా ఉన్నాయి, చలి లేవు అసలు. బాగుంది మంచి వాటర్, వేడి వేడిగా ఉన్నాయి. మధ్యలో వాటర్లో వస్తున్నప్పుడు ఫిషెస్ చిన్న చిన్ని ఫిషెస్ కొట్టుకొని వస్తున్నాయి అలలతో పాటు. అందాక ఆడుకొని తర్వాత రూమ్కి వచ్చాము. అక్కడ బయట ట్యాప్స్ ఉంటే ముందు బట్టల మీద నూసుకి అక్కడ వాటర్తో మొత్తం కడిగేసుకొని ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ పడుకున్నాం. కొద్దిసేపు పడుకొని ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాం కార్ వేసుకొని. మేమున్న కాటేజ్ నుంచి అలాగే ముందుకు వెళ్తే కొంచెం బ్రిడ్జ్ ఉంది. ఇది ఏంటంటే ఇదేదో ఒక రివర్ పేరు తెలియదు కానీ సముద్రంలో కలిసే చోటు అనమాట. అటువైపు అంతా సముద్రం, ఇటువైపు ఇక్కడ కనిపించేదంటే నది పాయ అనమాట. ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ యూతలకి మళ్ళీ బీచ్లోకి కార్ తింపామన్నమాట. కొన్ని కార్స్ అన్నమాట లోపల తిరుగుతుంటే మేము కూడా మా కార్ని తీసుకొచ్చి బీచ్లోకి దింపేసాం అన్నమాట. కార్ తీసుకొచ్చేసి దిగి కాసేపు అక్కడ ఈవినింగ్ టైం అంతా స్పెండ్ చేసాము. సన్సెట్ చూసాము, వీడియోస్ తీసాము, ఫొటోస్ దిగాము. సరదాగా బీచ్లో ఈవినింగ్ టైం స్పెండ్ చేసి ఇంకో ఈవినింగ్ పూర్తి చీకటి పడిన తర్వాత చీకటి పడే టైంకి ఇంకా సన్సెట్ క్లోజ్ అయిపోయటానికి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము అన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళేసి రూమ్ దగ్గర అంతా ఒకసారి మొత్తం చెక్ చేసుకొని అన్ని రూమ్ వెకేట్ చేసేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము మురుడేశ్వర్ నుంచి నెక్స్ట్ ప్లేస్ ఉడిపి అన్నమాట మేము వెళ్ళేది. అక్కడికి స్టార్ట్ అయిపోయాం అన్నమాట.
ఈవినింగ్ 6:30 అయిందనమాట. ఇంకా మేము రూమ్ అంతా వెకెట్ చేసేసి ఇంకా కార్లో లగేజ్ అంతా పట్టేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ప్లేస్ అనమాట ఉడిపి. ఉడిపి వెళ్ళి అక్కడ ఇంకా నైట్ స్టే చేసి రూమ్ తీసుకుని అక్కడే స్టే చేసాం అనమాట. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.